Hi friends, welcome back to our channel Learning English with Vishwa. So if you are a Telugu speakers looking to improve your spoken English, then you have come to the right place. In these videos, we have compiled a list of top 5 most watched English learning videos specifically tailored for Telugu speakers. From basic vocabulary, grammar lessons to advanced speaking and listening exercises, these videos cover a wide range of topics to help you become fluent in English. Friends, నేను తెలుగు స్పీకర్స్ కోసము ఎవరైతే ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఫ్లూయెన్సీ అనేది గెయిన్ చేయాలనుకుంటున్నారో ఇంగ్లీష్లో, సో నేను వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనేది తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫార్చునేట్లీ I got this idea to make this kind of video, but unfortunately I didn't find any of these kind of videos in తెలుగులో అయితే నాకు దొరకలేదు ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో ఉంది, తర్వాత హిందీ ఛానల్స్లో కూడా ఉన్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు రికమెండ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ వీడియోస్, ఎందుకంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ తెలుగు స్పీకర్స్ అండ్ సో హూ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లైక్ నేటివ్ స్పీకర్స్, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు రికమెండ్ హిందీ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వీడియోస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ సో బేసిక్ ఇంగ్లీష్ కన్వర్సేషన్ ఫర్ ఎవ్రీ వన్. బేసిక్ ఇంగ్లీష్ అనేది కావాలి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే అలా స్టార్ట్ చేయండి అంటే హౌ వాజ్ యువర్ డే మీద స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సిన్స్ యూ గాట్ అప్, సో టిల్ నౌ వాట్ యూ హ్యావ్ బిన్ గోయింగ్ త్రూ, సో యూ హ్యావ్ టు స్పీక్ ఆన్ దెమ్. సో దట్ ఆ యాక్టివిటీ మీద మీరు మాట్లాడండి, స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు అన్ని టెన్సెస్ అనేది యూజ్ అవుతాయి. చూసారా ఫ్రెండ్స్, దానికి సంబంధించిన ఒక వీడియో నేను తయారు చేశాను. పారాగ్రాఫ్ అయితే నేను రాశాను తెలుగులో, దాన్ని ఇప్పుడు నేను ట్రాన్స్లేట్ చేస్తాను. హౌ వాజ్ యువర్ డే టుడే? ఐ గాట్ అప్ 6 o'clock in the morning. ట్రాన్స్లేట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే సెంటెన్స్ మేకింగ్ అనేది మీకు వస్తుంది. సెంటెన్స్ మేకింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా మాట్లాడగలం ఫ్రెండ్స్. ఆఫ్టర్ దాట్ తర్వాత ఐ వెంట్ టు ద డైరీ టు బై మిల్క్ ప్యాకెట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పాస్ట్ టెన్స్. నేను వెళ్ళాను. ఐ గాట్ అప్, గాట్ అప్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సో పాస్ట్లో చెప్తున్నాం కాబట్టి గాట్ అప్ అయిపోయింది. ఐ గాట్ అప్ 6 o'clock in the morning అండ్ ఆఫ్టర్ దాట్ తర్వాత ఐ వెంట్ టు ద డైరీ టు బై మిల్క్ ప్యాకెట్స్. ఐ వెంట్ టు ద డైరీ, ఐ గో అనేది వెంట్ అయిపోయింది ఇక్కడ. సో దెన్ ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్, తర్వాత నేను ఇంటికి వచ్చాను. మై మదర్ హ్యాడ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ కేమ్. ఇక్కడ చూడండి, పాస్ట్లో పాస్ట్ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, హ్యాడ్ ప్లస్ V3 ఇది పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు. సో దీని గురించి నేను ఒక వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ దీని గురించి ఒక ప్రత్యేకంగా వీడియో చేసి నేను చెప్తాను ఫ్రెండ్స్. హ్యాడ్ ప్లస్ V3 ఇదేంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్రెండ్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి పాస్ట్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్ట్ ఏమైంది, నేను జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాను. నేను పొద్దున్న మార్నింగ్ జరిగిన దాని గురించి చెప్తున్నాను. నేను డైరీకి వెళ్ళాను, మిల్క్ ప్యాకెట్స్ కొన్నాను, తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఐ కేమ్ బ్యాక్ టు హోమ్, నేను వచ్చేసాను. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఎందుకు ఇక్కడ వాడామా? మై మదర్ హ్యాడ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ కేమ్ అంటే నేను రాకముందే జరిగిపోయింది. అంటే నేను చెప్పే కాలమే పాస్ట్, దానికన్నా ముందు కాలంలో అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న దాని గురించి ఏంటి, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్ అట్ 8 o'clock. నేను 8ంటికి వచ్చేటప్పటికే మా అమ్మగారు 7:45కే బ్రేక్ఫాస్ట్ అని ప్రిపేర్ చేసేసారు. 8 o'clock గురించి నేను మాట్లాడుతున్నా. అంతకన్నా ముందు దాని గురించి కూడా మాట్లాడుతున్నాను. 7:45కే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది, తయారు చేసేసారు. అంటే పాస్ట్లో పాస్ట్. యువర్ మదర్ హ్యాడ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ యూ కేమ్ అంటే మీరు వచ్చే ముందుకే మీ మదర్ అనేది బ్రేక్ఫాస్ట్ అని ప్రిపేర్ చేసేసారు. మీరు చూడడానికన్నా ముందే, మీరు వచ్చేదానికన్నా ముందే అయిపోయింది. అంటే మీరు చూడలేదా ఆ పని, అంటే అయిపోయింది. అది పాస్ట్ అయిపోయింది. యువర్ మదర్ హ్యాడ్ మేడ్ ఫుడ్ బిఫోర్ యూ కేమ్. యువర్ మదర్ హ్యాడ్ మేడ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ యూ కేమ్. అదే మీరు ఉన్నప్పుడు మీరు చూసి ఉంటే ఏం చెప్పేవారు, పాస్ట్ గురించి చెప్పేవాళ్ళు. యువర్ మదర్ మేడ్ బ్రేక్ఫాస్ట్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్కి? తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి లెర్నింగ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ ఈజీ వే. లెర్నింగ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ అనేది ఈజీ వేలో నేర్చుకోండి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, దీని మీద వీడియోస్ అని తయారు చేయడం స్టార్ట్ చేశాను, ఈడియమ్స్ మీద, ఫ్రేజల్ వర్బ్స్ మీద. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఇంగ్లీష్ విత్ విశ్వ. సో టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గెట్ ఆన్ లైక్ ఏ హౌస్ ఆన్ ఫైర్. అసలు గెట్ ఆన్ లైక్ ఏ హౌస్ ఆన్ ఫైర్ అంటే ఫ్రెండ్స్, ఇది ఒక ఈడియం ఫ్రెండ్స్. గెట్ ఆన్ లైక్ ఏ హౌస్ ఆన్ ఫైర్ అంటే మీనింగ్ వచ్చేసి మనం తెలుగులో అంటాం కదా ఫ్రెండ్స్, మీరు ఎవరితోనైనా ఈజీగా ఇట్టే కలిసిపోగలరా అని, ఎవరితోనైనా ఈజీగా ఫ్రెండ్షిప్ చేయగలరా. He can get on with anyone like a house on fire.
అంటే అతను ఇట్టే అందరితో కలిసిపోతాడు. షీ కెన్ గెట్ ఆన్ విత్ ఎనీ వన్ లైక్ హౌస్ అండ్ ఫైర్. ఆమె ఇట్టే కలిసిపోతుంది. డూ యూ గెట్ ఆన్ విత్ ఎనీ వన్ లైక్ హౌస్ అండ్ ఫైర్? మీరు ఎవరితోనే కలిసిపోతారా? గెట్ ఆన్ లైక్ హౌస్ అండ్ ఫైర్ అంటే టు హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ సమ్మన్ ఆర్ టు బికమ్ ఫ్రెండ్స్ ఈజీలీ ఆర్ ఫాస్ట్లీ. తొందరగా కలిసిపోతాం కదా, తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు కదా. సో ఐ నెవర్ థాట్ దట్ వీ వుడ్ బికమ్ ఫ్రెండ్స్ బట్ వీ గాట్ ఆన్ లైక్ ఏ హౌస్ అండ్ ఫైర్. నేను ఎప్పుడు అనుకోలేదు మేము ఫ్రెండ్స్ అవుతామని, కానీ మేము ఫ్రెండ్స్ అయిపోయాము. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ వీ విల్ గెట్ ఆన్ లైక్ ఏ హౌస్ అండ్ ఫైర్. ఇలా చాలా సెంటెన్స్ అనేది మేక్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా సెంటెన్స్ అనేది మేక్ చేసి ఫెడ్ అప్ విత్ సంథింగ్ ఆర్ సమ్వన్ అదేంటి తెలుసుకున్నాం. ఫెడ్ అప్ విత్ సంథింగ్ ఆర్ సమ్వన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, విసిగిపోవడం అని అంటారు కదా. మనం దేంతో అయినా విసిగిపోవడం కానీ ఎవరితో అయినా విసిగిపోయినప్పుడు మనం చెప్తాం కదా, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్, నేను నా జాబ్తో విసిగిపోతున్నాను. షీ వాజ్ ఫెడ్ అప్ విత్ హిస్ వర్డ్స్, ఆమె అతని మాటలతో విసిగిపోయింది. అలాగే దే ఆర్ ఫెడ్ అప్ విత్ దేర్ కస్టమర్స్, అంటే వాళ్ళు వాళ్ళ కస్టమర్స్తో విసిగిపోయారు. మనం ప్రెజెంట్లో ఉండి ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈజ్, యామ్, ఆర్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేయండి, వాజ్, వర్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు మనం చెప్తుంటాం కదా ఫ్రెండ్స్, మనం యాక్షన్ ఫిల్మ్స్ చూసి విసిపోయామని చెప్తుంటాం కదా, వీఆర్ ఫెడ్ అప్ విత్ యాక్షన్ ఫిల్మ్స్. పాస్ట్లో అలాగా యాక్షన్ ఫిల్మ్స్ చూసి విసిగిపోయాం అనుకోండి, అప్పుడు పాస్ట్లో ఉన్న దాని గురించి మాట్లాడుతాం అనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే వీఆర్ ఫెడ్ అప్ విత్ యాక్షన్ ఫిల్మ్స్ అంటాం. అలాగే డైవ్ ఇంటు ద ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది మీరు భావాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు భావాన్ని అర్థం చేసుకుంటారో తప్పకుండా మీకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది అర్థమవుతుంది. మీరు ఈజీగా సెంటెన్స్ అనేది మేక్ చేయగలరు, అలాగే ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు ఫ్రెండ్స్. దానికోసం నా వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు పిక్చర్ చూడండి ఫ్రెండ్స్. దీనికన్నా ముందు పిక్చర్ చూడండి ఫ్రెండ్స్. ఆ పిక్చర్లో ఏం కనపడుతుంది అంటే చూడండి, ఒక హౌస్ ఉంది, బయట వర్షం పడుతుంది, చాలా హెవీగా పడుతుంది వర్షం అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఆ పిక్చర్ చూశారు కదా, ఇప్పుడు ఆ ఇంట్లో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యడానికి. సిన్స్కి బికాస్కి మధ్య ఉన్న తేడా ఏంటో అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేది చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వినండి. ఇప్పుడు ఒక ఇల్లు కనపడుతుంది కదా, ఆ ఇంట్లో వర్షం పడుతుంది బయట, ఆ ఇంట్లో నేనున్నాను. నేను వర్షం పడుతున్న ఇంట్లో నేనున్నాను, దాని పక్కనే ఉన్న ఇంట్లో మీరు కూడా ఉన్నారు. మీరు నాకు ఫోన్ చేశారు, ఆఫీస్కి టైం అయింది, ఆఫీస్కి వెళ్దాం. అప్పుడు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈరోజు ఆఫీస్కి రావాలని లేదు, నేను ఎందుకు రాను అనే కారణం కూడా చెప్తున్నాను మీకు. సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ ఐ వోంట్ కమ్ టు ఆఫీస్. ఆ కారణం అనేది మీకు తెలుసు, ఎందుకంటే మీరున్న చోటే కదా వర్షం పడుతుంది, మీకు తెలుసు బయట వర్షం పడుతున్న సంగతి. బికాజ్ అని వాడకుండా సిన్స్ అని వాడతాం, ఎందుకంటే ఆ కారణం అనేది మీకు తెలుసు, బయట వర్షం పడుతున్న సంగతి మీకు తెలుసు. సో అందుకే నేను సిన్స్ అనేది యూజ్ చేశాను. సిన్స్ ఇట్ ఈస్ రైనింగ్ ఐ వోంట్ కమ్ టు ఆఫీస్. అదే ఇప్పుడు బికాజ్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు నేను ఇదే హౌస్లో ఉంటున్నాను, బయట వర్షం పడుతుంది, నాకు ఆఫీస్కి టైం అయింది, మీరు మా పక్కింట్లోనే ఉన్నారు, బయట వర్షం పడుతుంది, నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఆఫీస్కి రావా అని. ఇప్పుడు నా కారణం ఏంటంటే నాకు హెడేక్గా ఉంది, ఆ విషయం మీకు తెలియనప్పుడు నేను చెప్తాను ఐ వోంట్ కమ్ టు ఆఫీస్ బికాస్ ఐ హ్యావ్ హెడేక్. మీకు ఒకవేళ ముందే తెలుసు అనుకోండి నాకు హెడేక్గా ఉందనే సంగతి మీకు ముందే తెలుసు, అప్పుడు నేను ఏం చేస్తాను, సిన్స్ ఐ హ్యావ్ హెడేక్ ఐ వోంట్ కమ్ టు ఆఫీస్. అదే మీకు ఆ విషయం తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, ఐ వోంట్ కమ్ టు ఆఫీస్ బికాస్ ఐ హ్యావ్ హెడేక్. నేను మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. I really like the tattoo on the placement also. So even I have a tattoo on my neck right here. So you don't like tattoos or do you? No, I can't say that because since you have a tattoo, I can't say that. Since you have a tattoo, I can't say that. అర్థమైందా ఫ్రెండ్స్? ఆయన ఏం చెప్పాడో చూసారా, మహేష్ బాబు ఏం చెప్పాడో చూసారా, ఐ కాంట్ సే దట్ సిన్స్ యూ హ్యావ్ ఏ టాటూ. సో నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పలేను, ఎందుకంటే సిన్స్ యూ హ్యావ్ ఏ టాటూ, ఆమెకు టాటూ ఉందని. ఆ టాటూ ఆమెకు ఉందని ఆమెకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్, ముందే కారణం తెలుసు కదా, అందుకనే సిన్స్ అనేది యూజ్ చేశారు. అర్థమైందా ఫ్రెండ్స్? నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నాను, భావాన్ని సమయాన్ని అర్థం చేసుకుని ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది మేక్ చేయండి, మీరు తప్పకుండా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు. సో మేక్ షూర్ టు హిట్ ది లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.